నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ముఖంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపించటం, తినటం, మాట్లాడటం, దంతాలు కూడా తోముకోవటం అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో ట్రైజెమినల్ న్యూరాలజీగా పిలుస్తూ ఉంటారు. దీనినే చాలామంది సూసైడ్ డిసీజ్గా కూడా అంటూ ఉంటారు. సో సూసైడ్ చేసుకునే అంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ ట్రైజెమినల్ న్యూరాలజీలో ఎందుకు ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ అనేది లేదా? మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉండదా? నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ దీనికి ఏం అవైలబుల్ ఉన్నాయి? ఏ రకంగా తగ్గే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ సుధీర్ ధర గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ట్రైజెమినల్ న్యూరాలజియా చాలా మంది దగ్గర వింటూ ఉంటాం, చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు. సో ఎందుకు వస్తుంది? ఆ ట్రైజెమినల్ నర్వ్పై ఎలాంటి ఒత్తిడి పడుతుంది? ఎవరిలో చూస్తాము ఈ పరిస్థితి? ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ట్రైజెమినల్ నర్వ్ నుంచి వచ్చే పెయిన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. అంటే ఇది నర్వ్ పెయిన్. మామూలు పెయిన్స్ బోన్స్ వల్ల రావచ్చు, మజిల్ వల్ల రావచ్చు, స్కిన్ వల్ల రావచ్చు, తర్వాత ఫేషియా వల్ల రావచ్చు, లిగమెంట్స్ వల్ల రావచ్చు, టెండాన్స్ వల్ల రావచ్చు, అలాగే నర్వ్ వల్ల కూడా రావచ్చు. సో నర్వ్ పెయిన్ మిగతా పెయిన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నర్వ్ పెయిన్ అనేది చాలా మొండి నొప్పి, దాన్నే న్యూరాలజీ అంటారు. ట్రైజెమినల్ నర్వ్ అనేది ఏంటంటే క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి, మన బ్రెయిన్లోంచి బయటకు వచ్చి బాడీ అంతా సప్లై చేస్తుంటారు. ఆ క్రేనియల్ నర్వ్స్లో ఫిఫ్త్ నర్వ్ 1, 2, 3 అట్లా 12 నర్వ్స్ ఉంటాయి. ఫిఫ్త్ రోమన్ సంఖ్య ఏంటి? వి అని వస్తుంది కదా. సో వి అని అంటారు దాన్ని. సో ఫిఫ్త్ నర్వ్ ట్రైజెమినల్ నర్వ్. ట్రై అంటే షేప్ అలానే ఉంటుంది. ఫిఫ్త్ నర్వ్ రోమన్ 5 అని వి అని వేస్తాం కదా. సో ట్రైజెమినల్ నర్వ్లో 3 భాగాలు ఉంటాయి. ట్రై అంటే 3 కదా, 3 బ్రాంచెస్గా అది బ్రెయిన్లోంచి బయటకు వచ్చిన తర్వాత డివైడ్ అవుతుంది. ట్రైజెమినల్ నర్వ్ దాని ఫంక్షన్ ఏంటంటే ఫేస్లో ఒక సైడ్, రైట్ సైడ్ ట్రైజెమినల్ నర్వ్ రైట్ సైడ్ ఫేస్కి సప్లై చేస్తుంది. అంటే ఇట్లా ముట్టినా, కొట్టినా, గిచ్చినా, గిల్లినా, సూత్తో పొడిచినా ఆ సెన్సేషను ట్రైజెమినల్ నర్వ్ వల్లనే ఆ మనిషికి తెలుస్తుంది. రైట్ ట్రైజెమినల్ నర్వ్ రైట్ సైడ్, లెఫ్ట్ ట్రైజెమినల్ నర్వ్ లెఫ్ట్ సైడ్ సెన్సేషన్స్కి రెస్పాన్సిబుల్. నొప్పి వచ్చినా అదే రెస్పాన్సిబుల్. ఇప్పుడు బ్రెయిన్లోంచి అది బయటకు వచ్చి 3 నరాలుగా డివైడ్ అయ్యి ఫస్ట్ నరము నుదురు, ఐబ్రో, ఐబాల్, ఆ బ్లాక్ ఉంది చూసారా, ఆ ఐబాల్కి సప్లై చేస్తుంది. 1వ నరం అది V1 అంటాం. వి అంటే ట్రైజెమినల్ రోమన్ 5 కదా. V2 అంటే 2వ నరము ఈ సైడ్ ఆఫ్ ద నోస్, ఈ చెంప, పై పెదవి, ఈ చెంప ప్లస్ సైడ్ నోస్ సైడ్. 3వది కింద పెదవి, దవడ, ఈ చిన్, ఇది మ్యాండిబుల్ అంటాం, కింద పెదవి. అట్లా 3 నరాలు 3 ఫేస్లో 3 భాగాలకి సప్లై చేస్తాయి. ఈ బ్రెయిన్లోంచి నర్వ్ బయటకు వస్తున్నప్పుడు ఆ బ్రెయిన్కి కానీ ఏదైనా అడ్డంకి తగిలితే బ్రెయిన్లో నర్వ్కి, ఆ నర్వ్ నుంచి వచ్చే నొప్పినే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. అంటే పాస్ అయిన 3 నర్వ్స్ కూడా ఎక్కువ అట్లా 1, 2 అవుతాయి. సో ఆ టచ్ కాకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక నరం ఉంటుంది తెలుసు కదా మనకి, ఎప్పుడైనా ఇట్లా టేబుల్ జిగ్మని కొడుతుంది. అటువంటిది బ్రెయిన్లోంచి ఈ నరం బయటకు వస్తున్నప్పుడు దానికి ఏదైనా తగులుకుందానికి ఎట్లుంటుంది, అదే విధంగా జిగ్ అని షాక్ కొట్టినట్టు ఫేస్లో వచ్చే నొప్పినే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. సో బ్రెయిన్లోంచి ఏం అడ్డొస్తుంది? 90% బ్రెయిన్లోంచి బయటకు వస్తున్నప్పుడు బ్లడ్ వెజల్, రక్తనాళం ఒకటి పక్కనే ఉంటుంది. అది గంట టచ్ అయింది అనుకో, దానివల్ల నొప్పి వస్తుంది. రక్తనాళము ఇది నరము, ఇది రక్తనాళము దీన్ని టచ్ అయితే రక్తనాళంలో బ్లడ్ ఎట్లా పోతుంది? హార్ట్ పంపింగ్ లాగా చిక్ 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 అని. సో అదే విధమైన షాక్ ఇక్కడ కొడుతుంది, చక్ చక్. సో దాన్ని ట్రైజెమినల్ అంటే వినడానికే చాలా భయంకరం. అంటే బాడీలో వేరే చోట ఎక్కడైనా కానీ నొప్పిని భరించవచ్చు, కానీ ఫేస్ మీద మాట్లాడలేము, తినలేము, బ్రష్ చేసుకోలేము, ఇట్లా టచ్ చేయలేము, అంత భయంకరంగా ఉంటుంది ఈ నొప్పి. దీంట్లో V1 అంటే ఈ 1వ నరము ఇన్వాల్వ్ అయితే ఈ నుదురు, కంటి గుడ్డు మీద సెన్సేషన్స్ పోతాయి, లేదంటే ఎక్కువ అవుతాయి. 2వ నరం అయితే ఈ చెంప, పై పెదవి. 3వ నరం అయితే ఈ కింద. ఎక్కువ శాతము ఈ 2వ నరము 3వ నరము
కలిసి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఈ పార్టీ ఈ పార్టీ కూడా కొన్నిసార్లు ఇది ఒక్కటే అవుతుంది, కొన్నిసార్లు ఇది ఒక్కటే అవుతుంది, చాలా తక్కువ సార్లు ఈ ఒకటో నరం ఇన్వాల్వ్ ఉంటుంది. అంటే ఈ పార్ట్ అనిపించినప్పుడు కానీ లేకపోతే ఈ పార్ట్ ఒక్కటే అనిపించినప్పుడు కానీ దాన్ని సైనస్ అనుకోవటానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? సైనస్ పెయిన్ వేరు, ఇది వేరు. ఇది సైనస్ అనేది న్యూరాలజిక్ పెయిన్ కాదు, నరువు నుంచి వచ్చే పెయిన్ కాదు. నరువు నుంచి వచ్చే పెయిన్ షాక్ కొట్టినట్టు ఉంటుంది, సూత్తో గుచ్చినట్టు ఉంటుంది, కత్తితో పొడిచినట్టు ఉంటుంది. సైనస్ పెయిన్ డల్ ఏకింగ్ ఉంటుంది, అంటే అలా జుమ్ అన్నట్టు ఉంటుంది. ఇది వేరే సైనస్ పెయిన్. అది దీనికి దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో ఈ షాక్ లాగా ఉంటుంది. షాక్ లాగా పెయిన్ లేదు ఫేస్లో అంటే అది ట్రైజెమినల్ న్యూరాలజియా కాదు. షాక్ లాగా ఉండాలి, ఉన్నప్పుడే ట్రైజెమినల్ న్యూరాలజియా. సో దీనికి ట్రిగ్గర్ పాయింట్స్ ఏముంటాయంటే? ట్రిగ్గర్ పాయింట్స్ ఏం లేదు. టచ్ చేస్తే ట్రిగరు, బ్రష్ చేస్తే ట్రిగరు, ఆ పక్క తింటే ట్రిగరు. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకంతే, వాళ్ళు ఇట్లా గుడ్డ వేసుకొని ఉంటారు, అందరు కప్పుకొని ఉంటారు. ఎందుకంటే చల్లగాలి తగిలితే, చల్లగాలి కదా, ఏ గాలి తగిలినా కూడాను ఇట్లా కొట్టిందంటే వెంటనే షాక్ వస్తుంది. సో ఇట్లా ముట్టుకుంటే షాకు, మాట్లాడితే షాకు. మామూలుగా ఇట్లా మాట్లాడుతుంటారు, చక్కని అటాక్ వస్తుంది. అట్లా 5 సెకండ్స్ 10 సెకండ్స్, మళ్ళీ నెక్స్ట్ నొప్పి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టెన్షన్లో ఉంటారు. అంత భయంకరమైంది ట్రైజెమినల్ న్యూరాలజియా. స్ట్రెస్కి దీనికి ఏమన్నా రిలేటెడ్గా? స్ట్రెస్కి ఏముండదు, ఓన్లీ నువ్వు ఎప్పుడైతే టచ్ అవుతుందో నర్వు అది షాక్లా కొడుతుంది. ఓకే, మరి దీనికి ఇప్పటి వరకు మెడిసిన్స్ అంటూ ఏం లేదా? దీనికి ఫస్ట్ ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చినప్పుడు జనరల్గా ట్యాబ్లెట్స్ పెడతారు. ఏం ట్యాబ్లెట్స్ పెడతారు? యాంటీ న్యూరోపతిక్ డ్రగ్స్, అంటే నర్వ్ నుంచి వచ్చే నొప్పిని తగ్గించి కొన్ని స్పెషల్ మందులు ఉన్నాయి. గాబాపెంటిన్ అని, కార్బామజెపిన్ అని, ప్రిగాబెల్ అని, నార్ట్రిప్టిలిన్, అమిట్రిప్టిలిన్, ఇవన్నీ కాంబినేషన్లో పెడతారు. బేసిక్గా ఈ నర్వ్ నుంచి వచ్చే పెయిన్ చాలా మొండి నొప్పి. ఈ ట్యాబ్లెట్స్ వాడితే కొన్ని రోజులు తగ్గినట్టు తగ్గి తర్వాత మళ్ళీ ఈ ట్యాబ్లెట్లు పని చేయకపోగా నొప్పి ఎక్కువైపోతుంది. నర్వ్ నుంచి వచ్చే పెయిన్స్, చాలా బాడీలో నర్వ్స్ వచ్చే పెయిన్. సో బేసికలీ ఏమవుతుందంటే మందులు వాడతారు. ఇనిషియల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ మందులు పెడితే కొంచెం బెటర్గానే ఉంటుంది. తర్వాత 2-3 నెలలు అయ్యాక లేదా 4-5 నెలలకు మళ్ళీ వస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మందులు స్టార్ట్ చేస్తాడు. మందులు ఈసారి కొంచెం ఎక్కువ మోతాదులో పెడతారు. మళ్ళీ అట్లా ఒక 6 నెలలు 7 నెలలు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వస్తుంది, ఆగిపోతుంది మధ్యలో. మనం మందులు ఆపేస్తాము లేదా కంటిన్యూ చేస్తాం, లేదు మళ్ళీ తర్వాత వెళ్ళి నొప్పి వచ్చిన తర్వాత వెళ్తే మందులు మోతాదు పెంచుతారు, ఇంకొక డ్రగ్ యాడ్ చేస్తారు. అలా వాడి ఈ అన్ని మందులకి ఒకటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నిద్ర. చిన్న డోసుల్లో చిన్న నిద్ర, డోస్ ఎక్కువైతే కంటిన్యూస్ నిద్రపోతూనే ఉంటారు. దాని తర్వాత ట్యాబ్లెట్స్ వాడి టాలరెన్స్ వస్తుంది. టాలరెన్స్ అంటే ఏ మోతాదులో అయితే నువ్వు వాడుతున్నావో ఆ మోతాదులో ఈ రోజు నీకేమో మంచి రెస్పాన్స్ వస్తుంది, నెల తర్వాత రెస్పాన్స్ ఉండదు. సో టాలరెన్స్ వచ్చేస్తుంది, వేస్ట్. ఇంకా కొత్త మందు వాడడం, దాని డోస్ పెంచడం, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ లివర్ కిడ్నీ నుంచి వెళ్ళాలి కదా, దాని సైడ్ ఎఫెక్ట్స్. సో ఇలాగా ఫైనల్గా ట్రైజెమినల్ న్యూరాలజియాలో మందులు కొంతవరకు యూజ్ అవుతాయి, దాని తర్వాత యూజ్ కావు. దీని తర్వాత ఏంటి అంటే, దీని తర్వాత 2 మార్గాలు. ఒకటి, ఇంతకుముందు కాలంలో బ్రెయిన్ సర్జరీ చేసేవాళ్ళు. బ్రెయిన్ ఓపెన్ చేసి, ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పానా, నరము రక్తనాళం తగులుతుంటే బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నరాన్ని కనుక్కొని, ఆ రక్తనాళాలను కనుక్కొని రెండింటిని డివైడ్ చేసి మధ్యలో ఒక డాక్రాన్ ప్యాచ్ పెట్టి వచ్చేసేవాళ్ళు. అది ఇప్పుడు రక్తనాళము నరానికి తగులుతుంటే. చాలా ట్రైజెమినల్ న్యూరాలజియా కేసులో రక్తనాళం నరువుకి తగలదు. మరి అలా వస్తుంది పెయిన్ అప్పుడు. అది బ్రెయిన్లో కాకుండా బ్రెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నారు. అక్కడెక్కడైనా అడ్డంకి తగిలి ఉండొచ్చు, అటు లేకుండా కూడా వస్తాయి కొన్నిసార్లు. కొన్ని కనపడవు, అంతే. బ్రెయిన్ లోపల కదా, ఎందుకు ఆ నరువుకి ఏ విధమైన ఇన్సిడెంట్ జరుగుతుంది అన్ని ఎంఆర్ఐలోను సిటీ స్కాన్లో బయటపడవు. అటువంటి వాటిల్లో ఆపరేషన్ చేయలేరు, ఎందుకు అక్కడ ఏం లేదు చేయడానికి, రక్తనాళం తగలట్లేదు. సో ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అంటారు దీన్ని, ఆపరేషన్. అది చేసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నిక్ అంటే, ఇప్పుడు ఆ నరువు నుంచి పెయిన్ వస్తుంది. సపోజ్ నేను అనుకున్నాం 3వ నరం V3, ఈ నరం నుంచి నొప్పి వస్తుంటే చిన్న ఇంజెక్షన్ తోటి ఇక్కడి నుంచి వెళ్ళి మన దగ్గర ఉన్న మెషినరీ తోటి ఆ నరువును ఐడెంటిఫై చేసి అక్కడికి నరువు ఈ నీడిల్ తీసుకెళ్ళి దానితో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం ద్వారా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఏ నర్వ్ కి ప్రాబ్లం వచ్చింది అనేది ఎలా దాన్ని diagnosis సెలెక్టివ్గా చేస్తారు? అంటే పేషెంట్ సిమ్టమ్స్ తోటి Symptoms తో. చెప్తారు, ఇక్కడ ఉంది సార్ నాకు నొప్పి అంటారు, కొందరు ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది సార్ అంటారు, కొందరు ఇక్కడే ఉంది సార్ అంటారు. Hmm. సో ఆ సిమ్టమ్ని బట్టి ఆ మెషినరీ తోటి ఆ నర్వ్ని ఐడెంటిఫై చేసుకొని స్టిమ్యులేట్ చేసి దాని తర్వాత ఒక 1 minute రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం తోటి చాలా మంచి కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ట్రైజెమినల్ న్యూరాలజీకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్. సో దీనికి ఇది వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు వరకు మీరు ఎంత మందికి ఈ ట్రైజెమినల్ నేను దగ్గర క్లోజ్ టు 1500 to 1800 మెంబర్స్కి చేస్తుంటా. కరెక్ట్ నెంబర్ సో సక్సెస్ రేట్ అనేది 95% సక్సెస్ రేట్ దీనికి. ఒక 5 members 100లో వాళ్ళకి మళ్ళీ నొప్పి రావడం, నొప్పి తగ్గకపోవడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేయడము లేదా వేరే ట్రీట్మెంట్స్ చేయడం చేస్తాం. ఎందుకంటే ట్రైజెమినల్ న్యూరాలజీలో సక్సెస్ రేటు కరెక్ట్గా చేస్తే మోర్ దెన్ 90%. ఓకే. ఏది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అందుకనే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి సర్జరీ ఎవరు చేయట్లేదు, ఇప్పుడు చాలా తగ్గించేశారు. అన్లెస్ వేరే రీజన్స్ వల్ల ట్రైజెమినల్ న్యూరాలజీ వస్తే తప్పితే. అంటే ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, అంటే ఏ కారణాలతో జరగచ్చు అంటే? కొన్నిసార్లు రీజన్స్ తెలియకుండానే నొప్పి తగ్గదు కొంతమందికి. ఇప్పుడు అది అటాచ్మెంట్, ఈ నర్వ్ వచ్చి బ్లడ్ వెజల్ తగులుతుంది కదా, ఆ అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, పెయిన్ ఎక్కువ రావచ్చు, తెలియదు రీజన్స్. వస్తే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంటే కదా. సో ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి చేసేదే, రిపీట్ చేసేది కాదు. వస్తే రిపీట్ చేసుకోవాలి, అదో 5%లో ఉంటుంది. వన్ సైడ్ వచ్చింది సార్, మనం చేయించుకున్నాము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, రెండో సైడ్ రాదు. అలా ట్రైజెమినల్ న్యూరాలజీ ఎప్పుడు ఒక సైడే ఉంటుంది. ఒక కండిషన్ మల్టిపుల్ స్క్లిరోసిస్ అని, ఆ స్క్లిరోసిస్లో 2 sides ట్రైజెమినల్ న్యూరాలజీ ఉంటుంది. క్లాసికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ ఒక సైడ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రైజెమినల్ న్యూరాలజీతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఈ వీడియో నిజంగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సో దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.